హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రావళిక వ్లాగ్స్. దిస్ ఈజ్ శ్రావళిక. మా ఫ్రెండ్ పెళ్ళి అయిపోయింది. మా మేనేజర్ నా మీద జాల్ చూపించి ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ కూడా అయిపోయి ఇంక నేను రిటర్న్ బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాను. ఇలా వెళ్ళిపోతున్నాను తెలిసిందంటే అమ్మలు ఎక్కలేనివన్నీ వండి పెట్టేస్తారనమాట దారిలో తినడానికి. సరిపోద్ది. ఇన్ని పెట్టేసి మళ్ళీ మమ్మీ నీకు సరిపోతాయా అని అడుగుతున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి, నమ్మప్రేమ అలా ఉంటదన్నమాట. నేను ఆ ట్రాలీ బయట తీయగానే మా షన్నుగాడికి డౌట్ వచ్చేసింది నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని. ఇంట్లో ఉన్నప్పుడు ఎరే రారా అని పిలిస్తే అస్సలు ఎంత యాటిట్యూడ్ చూపిస్తాడంటే మన వంక చూడను చూడమాట. కానీ వెళ్ళిపోతున్నానని చెప్పించుకుని ఇంక బతిమాలేస్తున్నాడు వెళ్ళొద్దు అని చెప్పేసి వాడిని డిస్ట్రాక్ట్ చేసేసి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను. వెళ్ళిపోతున్నానే కానీ ఇంకొక 10 రోజులు ఉంటే ఎంత బాగున్నావు అనిపిస్తుంది. కానీ మనకి ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా ఆ సరదా తెలియదు. జర్నీ ఎలా ఉంటుందంటే బస్సు రావడానికి ఇంకా గంట సేపు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. బయలుదేరు అని చెప్పేసి నేను ఇంకా టైం ఉంది డాడీ అన్న వినిపించుకోరనమాట. అరగంట ముందే నేను తీసుకొచ్చేసి నుంచో పెట్టేశాను నేను స్టాప్లోని బస్సు రాక ముందే. టిపికల్ ఇండియన్ డాడ్స్ అంటారు కదా, అలాంటి వారే మా డాడీ కూడాని. నేను బుక్ చేసుకున్న బస్సు అయితే వీక్ డే బుక్ చేసుకున్నా. అందుకని చెప్పి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది నాకు. అరౌండ్ నాకు 1200 పడినట్టుంది. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా తక్కువ ప్రైస్ ఇది. ఇదే నార్మల్ ప్రైస్ వీకెండ్ లో చూసారంటే 2500 3000 ఉంటుంది. చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోయింది. నేను 1200కి ఎక్కేసాను బస్సు అని చెప్పేసి. టైం అప్పుడు అరౌండ్ 4 o'clock అయింది. నేను బస్సు ఎక్కేసి చిల్ అవుతున్నాను కానీ నాకు యాక్చువల్లీ వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ పార్సల్ ఏంటంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారనమాట బెంగళూరులో, అక్కడికి పార్సల్ అని చెప్పారు. వెళ్ళే దారిలో ఒక సోషల్ సర్వీస్ అనుకోండి. నాకు 1200కి బస్సు దొరికేసి నేను ఆనందపడాలో, బస్సు ఎక్కేసి మళ్ళీ వర్క్ చేసుకున్నానని బాధపడాలో తెలియట్లేదు. బస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు నేను మొబైలే చూడలేను. అలాంటిది ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటుంటే వికారంగా ఉందో నాకైతే. నేను మళ్ళీ మా ఊరు ఎప్పుడు వస్తాను అనిపిస్తుంది. ఆల్రెడీ 20 days వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగానంటే మా మేనేజర్ అయితే డైరెక్ట్గా నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోమ్మా పర్మనెంట్గా అంటారు. ఇంక ల్యాప్టాప్ చూసి వికారం అయితే వచ్చేస్తుందని చెప్పి ఇంక ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను. అదేంటి మమ్మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అది తినంటే తినబుద్ధి అయ్యేది కాదు. బస్సు ఎక్కేసాక అవన్నీ తలుచుకుంటే నాకు ఏదో ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది అనమాట. సరే ఆకలేస్తుంది కదా ఏమున్నాయని చూస్తుంటే నా ఫ్రెండ్ ఈ పార్సల్ కనిపించింది. సరే ఈ పార్సల్ అసలు ఏముండా అని చూసేసరికి చాలా గట్టిగా సీల్ వేస్తారనమాట. చాలా పగడ్బందీగా సీల్ చేశారు. నా లాంటిది మళ్ళీ ఓపెన్ చేసి తినేస్తానని చెప్పేసి. గాయ్స్ ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. జర్నీ గురించి ఎన్ని ముచ్చట్లు చెప్పుకుని తరగనమాట. సో పార్ట్ ఇదే ఛానల్ అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 వీడియో.